లయన్స్ క్లబ్ ఆఫ్ విజేత విజయవాడ ఆధ్వర్యంలో పలు అనాథాశ్రమాల్లో నిత్యావసర సరుకులు, దుప్పట్లు, వైద్య పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా పాతపాడు కార్నర్ స్టోన్ అనాథాశ్రమానికి వచ్చిన సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు వమ్మి లక్ష్మి మాట్లాడుతూ అనాథాశ్రమాలకు వెళ్లి వారిని పరామర్శించి వారి అవసరాలను తీర్చడం చాలా ఆనందంగా ఉందని సహకరిస్తున్న గ్రూప్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. లయన్స్ క్లబ్ ఫాస్ట్ గవర్నర్ గార్లపాటి విద్యావతి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా లయన్స్ సేవలు జరుగుతున్నాయని, విజయవాడ కేంద్రంగా విజేత క్లబ్ తరపున అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యురాలు రూపావతి, విజయలక్ష్మి, విజయ, లలిత, ఎస్వీఎల్ విజయ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ విజయవాడ విజేత నుంచి వచ్చామండి. మేమంతా మన ఫాస్ట్ గవర్నర్ విద్యావతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులు, బియ్యం, చీరలు, లుంగీలు అన్నీ పంచిపెట్టిన వృద్ధులందరికీ ఇక్కడ ఇవ్వడానికని వచ్చామండి. వేపరైజర్స్, శానిటైజర్స్, మాస్కులు ఇవన్నీ కూడా ఇచ్చామండి వీళ్ళకి. ఆ నిమిత్తం మేము ఈరోజు అందరం క్లబ్ మెంబర్స్ అందరం వచ్చి ఈ కార్యక్రమం చేయడం కోసమే వచ్చామండి. మాది లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ విజేత. మరి ఇండియాలో ఇదొక క్లబ్ అండి. ఇండియానే కాదు, ఇతర దేశాల్లో కూడా సూర్య అస్తమించినటువంటి సామ్రాజ్యం, సేవా సామ్రాజ్యం అండి ఈ లయన్స్ సామ్రాజ్యం. ఇందులో ఇండియాలో మాదొక లేడీ సంస్థ అండి. లేడీ మహిళా మండలిలాగా లేడీస్ది లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ విజేత. ఇది స్థాపించి 30 సంవత్సరాలు అయిందండి. 30 సంవత్సరాల నుండి ఎంతో చక్కగా సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. మరి ఆ రకంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో ఇక్కడ వృద్ధాశ్రమంలో సరుకులు, బియ్యము, బట్టలు, మరి తినుబండారాలు ఇవన్నీ కూడా అందచేసాము. దీనికి ముందు ఆశీర్వాద్ ట్రస్ట్ కబేళా సెంటర్లో ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకు కూడా బట్టలు అందజేసామండి. చీరలు, పంచలు, మరి లుంగీలు అన్నీ కూడా అందచేసాము. ఇవే కాదండి, మేము ఐ క్యాంపులు కానీ, మరి అట్లనే డెంటల్ క్యాంప్స్ కానీ, డయాబెటిక్ క్యాంప్స్ కానీ, ఉచితంగా మిషన్లు ఇవ్వటం కానీ, ఉచితంగా గ్రైండర్లు, మిక్సీలు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలండి. సైకిళ్ళు కానివ్వండి, అవే కాదండి, మేము ఎన్నో కార్యక్రమాలు, ఐ స్క్రీనింగులు కానీ, ప్రతి సేవా కార్యక్రమం కూడా చేస్తూనే ఉంటామండి. మరి 30 సంవత్సరాల నుండి ఎన్నో వేల మందికి, లక్షల మందికి సేవ చేశాము.